ఈరోజు డైలీ నోట్స్లో నంబర్ 1, ప్రపంచంలో అతిపెద్ద గోళాకార ఎల్ఈడి తెరను ఎక్కడ ఆవిష్కరించారు? నెంబర్ 2, ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎక్కడ ఆవిష్కరించారు? నెంబర్ 3, ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఫ్యాషన్ షో ఎక్కడ జరిగింది? నెంబర్ 4, ఏఐలోనూ లింగ వివక్ష ఉందని ఎవరి పరిశోధనలో వెల్లడైంది? నెంబర్ 5, తాజాగా ఫ్రాన్స్లో ఏ కీటకాల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? నెంబర్ 6, భారత వార్తాపత్రికల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు? నెంబర్ 7, తెలంగాణలో ఎన్ని కొత్త దేవాలయాలు నిర్మించనున్నారు? నెంబర్ 8, భూమి గురుత్వాకర్షణ పరిధిని దాటిన ఎన్నో వ్యోమనౌకగా ఆదిత్య L1 నిలిచింది. మొదలైన ముఖ్య ప్రశ్నలకి సమాధానాలు ఈరోజు డైలీ నోట్స్లో. సమాధానాలు మరియు వాటి వివరాల కోసం పూర్తి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, డైలీ నోట్స్ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. అక్టోబర్ 1, 2023 నాటి కరెంట్ అఫైర్స్ నిన్నటి విషయాలతో. డైలీ నోట్స్లో పేజీ నంబర్ 1, ప్రపంచంలోనే అతిపెద్ద గోళాకార ఎల్ఈడి తెర 16,000 కోట్ల రూపాయలతో నిర్మాణం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఈడి తెర అమెరికాలోని లాస్ వేగాస్లో ఆవిష్కృతమైంది. దీన్ని గోళాకారంలో రూపొందించారు. రాత్రివేళ బయట నుంచి చూస్తే గోళాకారంపై భిన్న చిత్రాల ప్రదర్శన కట్టి పడేస్తుంది. నిర్వాహకులు పలు రకాల లైటింగ్ను ప్రదర్శిస్తుండడం వల్ల ఆ ప్రాంతం అందరి దృష్టి ఆకర్షిస్తుంది. అమెరికా వ్యాపారవేత్త జేమ్స్ డోలన్ ఆలోచనే ఈ ఆకృతికి ప్రాణం పోసింది. అనుకున్నదే తడువుగా 16,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఈ అద్భుతమైన గ్లోబును నిర్మించారు. 2018లో దీని నిర్మాణం ప్రారంభమైంది. ఈ డిజిటల్ గోళాన్ని బయట నుంచి చూడడమే కాదు, లోపలికి వెళ్తే మరింత అనుభూతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ గ్లోబ్ తరహా నిర్మాణం 366 అడుగుల ఎత్తు, 516 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. లోపల అధిక రిజల్యూషన్ కలిగిన ఎల్ఈడి స్క్రీన్, 17,500 మంది కూర్చునేలా సీట్లు ఉంటాయి. శుక్రవారం ఒక ఐరిష్ రాక్ బ్యాండ్ ప్రదర్శనతో ఈ గ్లోబ్ ప్రారంభమైంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినవి ఒకటి ఏంటంటే, ప్రపంచంలో అతిపెద్ద ఎల్ఈడి తెర అమెరికాలోని లాస్ వేగస్లో ఆవిష్కృతమైంది. దీన్ని గోళాకారంలో రూపొందించారు. ఇక రెండవది, అమెరికా వ్యాపారవేత్త జేమ్స్ డోలన్ ఆలోచనే ఈ ఆకృతికి ప్రాణం పోసింది. మూడవది, 16,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఈ అద్భుతమైన గ్లోబుని నిర్మించారు. ఇక నాలుగవది ఏంటంటే, ఈ గ్లోబ్ తరహా నిర్మాణం 366 అడుగుల ఎత్తు, 516 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. లోపల అధిక రిజల్యూషన్ ఎల్ఈడి స్క్రీన్, 17,500 మంది సీట్లు ఉంటాయి. పేజీ నెంబర్ 2, ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టం, తెలంగాణ మంత్రి కేటీఆర్. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేళ ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద నెలకొల్పిన దివంగత నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమన్నారు. ఆయన స్థాయికి సీఎం పదవి చాలా చిన్నదని పేర్కొన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎన్టీఆర్, తెలంగాణ అస్తిత్వాన్ని ఆయన శిష్యుడు సీఎం కేసీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. మనకు రాముడైన కృష్ణుడైన ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఎన్టీఆర్ శతజయంత్యోత్సవాల వేళ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద నెలకొల్పిన దివంగత నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు, తెలంగాణ మంత్రి కేటీఆర్. ఇక రెండవది ఏంటంటే, తెలంగాణ జాతి ఖ్యాతిని ఎన్టీఆర్, తెలంగాణ అస్తిత్వాన్ని ఆయన శిష్యుడు సీఎం కేసీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. పేజీ నెంబర్ 3, ఎత్తైన ప్రదేశంలో ఫ్యాషన్ షో, లద్దాఖ్లో ప్రపంచ రికార్డు. లద్దాఖ్లోని 1924 అడుగుల ఎత్తైన ప్రదేశంలో అంతర్జాతీయ ఫ్యాషన్ షో
నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డు నమోదైంది. వైబ్రెంట్ లద్దాఖ్ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఈ ఫ్యాషన్ షో జరిగింది. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంత అధికార యంత్రాంగం, లద్దాఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్ సంయుక్తంగా దీనిని నిర్వహించాయి. భారతీయ సైన్యం, సరిహద్దు భద్రతా దళం సహకరించాయి. అంతర్జాతీయ మోడళ్లతో పాటు 2 లద్దాఖ్ మోడళ్లు ఇందులో పాల్గొన్నారు. లద్దాఖ్లోని చాంగ్ తాంగ్ ప్రాంతంలో తయారైన దుస్తులను ఇందులో వినియోగించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినవి ఒకటేంటంటే లద్దాఖ్లోని 19,024 అడుగుల ఎత్తైన ప్రదేశంలో అంతర్జాతీయ ఫ్యాషన్ షో నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డు నమోదైంది. ఇక రెండవది ఏంటంటే వైబ్రెంట్ లద్దాఖ్ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఈ ఫ్యాషన్ షో జరిగింది. ఇక మూడవది లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంత అధికార యంత్రాంగం, లద్దాఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్ సంయుక్తంగా దీనిని నిర్వహించాయి. పేజీ నెంబర్ 4. ఏఐలోనూ లింగ వివక్ష అనేది మనుషుల్లోనే కాదు, కృత్రిమ మేధాలోనూ ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అది అందించే సమాచారం, చిత్రాల్లో ఈ పోకడ కనిపిస్తుందని వారు పేర్కొన్నారు. మంచి చెడు నాయకుడి లక్షణాలకు సంబంధించిన ఏఐ అందించిన కంటెంట్ను విశ్లేషించినప్పుడు పురుషులను బలమైన సమర్థ నేతలుగా అది చిత్రిస్తున్నట్లు తేలింది. భావోద్వేగాలతో నిండిపోయిన అంతగా సమర్థత లేనివారిగా మహిళలను వర్ణిస్తున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఏఐ అందించే డేటా హానికర లింగ వివక్షను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నాయకత్వం గురించి తొలుత వెలువడ్డ డేటాలో మహిళా నేతల గురించి ప్రస్తావనే లేదు. వారిని ఉదాహరణలుగా పేర్కొనలేదు. నిర్దిష్టంగా మహిళా నాయకుల గురించి అడిగినప్పుడే వారి ప్రస్తావనను ఏఐ చేసింది అని పరిశోధనకు నాయకత్వం వహించిన టోబీ న్యూస్టెడ్ పేర్కొన్నారు. అనేక రంగాల్లో ఏఐ విస్తృతి పెరుగుతున్నందువల్ల వాటిపై మరింత పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుందని వివరించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఒకటేంటంటే లింగ వివక్ష అనేది మనుషుల్లోనే కాదు, కృత్రిమ మేధ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలోనూ ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఇక రెండవది ఏంటంటే మంచి చెడు నాయకుడి లక్షణాలకు సంబంధించిన ఏఐ అందించిన కంటెంట్ను విశ్లేషించినప్పుడు పురుషులను బలమైన సమర్థ నేతలుగా అది చిత్రిస్తున్నట్లు తేలింది. పేజీ నెంబర్ 5. ప్యారిస్లో నరకం చూపిస్తున్న నల్లులు. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ నల్లుల బెడదతో సతమతమవుతుంది. ముఖ్యంగా రాజధాని ప్యారిస్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రజా రవాణా సాధనాలు, సినిమా హాళ్ళు ఇలా నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇవి విస్తృతంగా వ్యాప్తి చెందాయి. నల్లుల విషయంలో నగరంలో ఎవరూ సురక్షితంగా లేరని ప్యారిస్ ఉపమేయర్ పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. వచ్చే ఏడాది ఒలింపిక్ క్రీడల నిర్వహణకు ప్యారిస్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. నల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మెట్రోలు, బస్సులు, రైళ్లు, సినిమా థియేటర్లు ఇలా అనేక చోట్ల ఇవి ప్రజలకు నరకం చూపుతున్నాయి. దీనికి సంబంధించిన అనేక పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లి పురుగుల కట్టడికి గాను వచ్చే వారం ప్రజా రవాణా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి క్లెమెంట్ బ్యూన్ తెలిపారు. ఇదిలా ఉండగా 3 ఏళ్ల క్రితమే ఫ్రాన్స్ ప్రభుత్వం నల్లులపై యుద్ధాన్ని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్, అత్యవసర నెంబర్ను కూడా ఏర్పాటు చేసింది. అనేక ప్రణాళికలు అమలు చేసింది. కీటక నాశనులను సైతం తట్టుకుండడంతో నల్లుల సమస్య తీవ్రంగా మారినట్లు నిపుణులు వెల్లడించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినవి ఒకటి, ఫ్రాన్స్ నల్లుల బెడదతో సతమతమవుతుంది. ముఖ్యంగా రాజధాని ప్యారిస్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఇక రెండవది, నల్లుల విషయంలో నగరంలో ఎవరూ సురక్షితంగా లేరని ప్యారిస్ ఉపమేయర్ పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇక మూడవది ఏంటంటే వచ్చే ఏడాది ఒలింపిక్ క్రీడల నిర్వహణకు ప్యారిస్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక నాలుగవది ఏంటంటే వచ్చే వారం ప్రజా రవాణా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి క్లెమెంట్ బ్యూన్ తెలిపారు. పేజీ నెంబర్ 6. భారత వార్తాపత్రికల సంఘం అధ్యక్షుడిగా రాకేష్ శర్మ
భారత వార్తాపత్రికల సంఘం ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా, హిందీ దినపత్రిక అజ్ సమాజ్ సిఇఓ రాకేష్ శర్మ ఎన్నికయ్యారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఐఎన్ఎస్ 84వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2023-24 సంవత్సరానికి గాను ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మలయాళ దినపత్రిక మాతృభూమి ప్రతినిధి ఎంవి శ్రీయాంష్ కుమార్ డిప్యూటీ ప్రెసిడెంట్గా, హిందీ పత్రిక సన్మార్గ్ ప్రతినిధి వివేక్ గుప్తా వైస్ ప్రెసిడెంట్గా, అమర్ ఉజాలా పత్రిక ప్రతినిధి తన్మయ్ మహేశ్వర గౌరవ కోశాధికారిగా వ్యవహరించనున్నారని ఐఎన్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. మేరీ పాల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొంది. అలాగే వివిధ రాష్ట్రాల్లోని పలు పత్రికలకు చెందిన 41 మంది ప్రతినిధులను కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, 1 భారత వార్తాపత్రికల సంఘం ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా హిందీ దినపత్రిక ఆజ్ సమాజ్ సిఇఓ రాకేష్ శర్మ ఎన్నికయ్యారు ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షునిగా. ఇక రెండవది ఏంటంటే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఐఎన్ఎస్ 84వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2023-24 సంవత్సరానికి గాను ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక మూడవది, మలయాళ దినపత్రిక మాతృభూమి ప్రతినిధి ఎంవి శ్రీయాంష్ కుమార్ డిప్యూటీ ప్రెసిడెంట్గా, హిందీ పత్రిక సన్మార్గ్ ప్రతినిధి వివేక్ గుప్తా వైస్ ప్రెసిడెంట్గా, అమర్ ఉజాలా పత్రికా ప్రతినిధి తన్మయ్ మహేశ్వరి గౌరవ కోశాధికారిగా వ్యవహరించనున్నారని ఐఎన్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. పేజీ నెంబర్ 7. 130 కొత్త దేవాలయాల నిర్మాణం, 37.34 కోట్ల రూపాయల కేటాయింపు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణలో 37.34 కోట్ల రూపాయల సిజిఎఫ్ నిధులతో మరో 130 ఆలయాలు నిర్మించనున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో దేవాలయాల పునరుద్ధరణ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, ప్రతి ఊరిలో గుడిని నిర్మిస్తున్నామని చెప్పారు. శనివారం సచివాలయంలో కామన్ గుడ్ ఫండ్ కమిటీ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ కృష్ణవేణి, చీఫ్ ఇంజనీర్ జి సీతారాములు, ఎస్ఈ మల్లికార్జున రెడ్డి, ఇతర అధికారులు, సిజిఎఫ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో సిజిఎఫ్ నిధులతో ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2378 దేవాలయాల నిర్మాణానికి 98 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఇప్పటి వరకు 225 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేశాం. 37.34 కోట్ల వ్యయంతో మరో 130 ఆలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. సిజిఎఫ్ నిధులతో చేపట్టిన ఆలయాల పునర్నిర్మాణ, ఆలయాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినవి ఒకటి ఏంటంటే, తెలంగాణలో 37.34 కోట్ల రూపాయల సిజిఎఫ్ నిధులతో మరో 130 ఆలయాలు నిర్మించనున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇక రెండవది, ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2378 దేవాలయాల నిర్మాణానికి 598 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఇప్పటి వరకు 225 కోట్ల రూపాయల వ్యయంతో పనులు పూర్తి చేశామని తెలిపారు. పేజీ నెంబర్ 8. భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసిన ఆదిత్య L1. సూర్యుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన ఆదిత్య L1 ఉపగ్రహం తన లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. ఈ వ్యోమనౌక ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే భూ గురుత్వాకర్షణ పరిధిని అది విజయవంతంగా దాటినట్లు వెల్లడించింది. ప్రస్తుతం లాంగ్రాంజ్ పాయింట్ L1 దిశగా పయనిస్తున్నట్లు చెప్పింది. ఆ పాయింట్ భూమి నుంచి సూర్యుడి దిశగా సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాణుడిపై నిరంతర పరిశీలనకు ఆ ప్రాంతం అనువైంది. ఇస్రో వ్యోమనౌక ఒకటి గురుత్వాకర్షణ పరిధిని దాటి వెళ్ళడం ఇది రెండవసారి. అంగారకుడిపై పరిశోధనకు ఉద్దేశించిన మార్చ్ ఆర్బిటర్ మిషన్ మొదటిసారి ఘనత సాధించింది. సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ఉపగ్రహాన్ని తీసుకొని PSLV C-57 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినవి ఒకటేంటంటే, సూర్యుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన ఆదిత్య L1 ఉపగ్రహం భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించిందని ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
ఇస్రో తెలిపింది. ఇక రెండవది ఏంటంటే ఈ క్రమంలోనే భూ గురుత్వాకర్షణ పరిధిని అది విజయవంతంగా దాటినట్లు కూడా వెల్లడించింది. ఇక మూడవది ఇస్రో వ్యోమనౌక ఒకటి భూ గురుత్వాకర్షణ పరిధిని దాటి వెళ్ళడం ఇది రెండవసారి. ఇక నాలుగవది అంగారకుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ మొదటిసారి ఈ ఘనత సాధించింది. ఇక ఐదవది ఏంటంటే సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ఉపగ్రహాన్ని తీసుకొని PSLV C-57 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లడం అనేది జరిగింది. ఈరోజు ప్రశ్నలు జవాబులు. నంబర్ 1, ప్రపంచంలో అతిపెద్ద గోళాకార LED తెరను ఎక్కడ ఆవిష్కరించారు? దీనికి సమాధానం లాస్ వేగాస్, అమెరికా. నెంబర్ 2, ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ మంత్రి KTR ఎక్కడ ఆవిష్కరించారు? దీనికి సమాధానం ఖమ్మంలో. నెంబర్ 3, ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఫ్యాషన్ షో ఎక్కడ జరిగింది? దీనికి సమాధానం లద్దాఖ్లో. నెంబర్ 4, AIలోనూ లింగ వివక్ష ఉందని ఎవరి పరిశోధనలో వెల్లడైంది? దీనికి సమాధానం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో. నెంబర్ 5, తాజాగా ఫ్రాన్స్లో ఏ కీటకాల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? దీనికి సమాధానం నల్లులు. నెంబర్ 6, భారత వార్తాపత్రికల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు? దీనికి సమాధానం రాకేష్ శర్మ. నెంబర్ 7, తెలంగాణలో ఎన్ని కొత్త దేవాలయాలు నిర్మించనున్నారు? దీనికి సమాధానం 130 దేవాలయాలు. నెంబర్ 8, భూమి గురుత్వాకర్షణ పరిధిని దాటిన ఎన్నో వ్యోమనౌకగా ఆదిత్య L1 నిలిచింది? దీనికి సమాధానం 2వ.